ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈ వీడియోలో ఇంకొక సినారియో ట్రై టు అండర్స్టాండ్. సో బేసిక్గా మనకి ఈ స్టోరేజ్ అకౌంట్లో 4 కంటైనర్స్ ఉన్నాయి. సో అయితే ఏ కంటైనర్లో ఫైల్స్ ఉన్నాయి, ఏ కంటైనర్లో ఎంటీగా ఉంది. సో కొన్ని కంటైనర్స్ ఎంటీగా ఉండొచ్చు, కొన్ని కంటైనర్స్లో డేటా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఫస్ట్ కంటైనర్ ఎంటీ, నో ఫైల్స్ ఎట్ ఆల్. అలానే ఇక్కడ సో చాలా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ ఏమి లేవు. అంటే అవుట్ ఆఫ్ 4 కంటైనర్స్ 2 కంటైనర్స్లో ఫైల్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్లో ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అదేంటి అనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ సో పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు మార్దాం, డెమో డేటా. సో దాని తర్వాత ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాం. సో పేరు మార్దాం, గెట్ కంటైనర్ ఇన్ఫో. ఓకే, సో పేరు ఏదైనా వచ్చిన ప్రాబ్లం. సో దాని తర్వాత సెట్టింగ్స్. సో డేటా సెట్ క్రియేట్ చేద్దాం, అజూర్ బ్లాబ్ స్టోరేజ్. సో సిఎస్వి ఏదైనా తీసుకోవచ్చు. సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో బట్ ఇక్కడ ఎక్కడ కూడా నేను కంటైనర్ అనేది సెలెక్ట్ చేయటం లేదు, ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీ కంటైనర్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ నేను చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ యాక్టివిటీ రన్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో నేను ఎక్కడ కూడా ఐ డెంట్ సెలెక్ట్ ఎనీ కంటైనర్, ఎనీ డైరెక్టరీ, ఎనీ ఫైల్. ఐఎమ్ జస్ట్ కీపింగ్ బ్లాంక్ ఓన్లీ. వ్యాలిడేట్, లెట్స్ గో. సో దాని తర్వాత డీబగ్. చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. సో రిఫ్రెష్ ఇట్, సక్సెస్. చూడండి ఏమొచ్చింది. సో ఇది ఫస్ట్ కంటైనర్, డెస్టినేషన్ డేటా ఫైల్, సోర్స్ డేటా ఫైల్స్, టెస్ట్ ఏ కదా మనకు వచ్చింది. సో ఏడిఎఫ్ ఫైల్స్ డేటా, డెస్టినేషన్ డేటా ఫైల్స్, సోర్స్ డేటా ఫైల్స్, టెస్ట్. సో 4 కంటైనర్స్ అని వచ్చినాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుని ఈ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ లూప్ చేస్తాం. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ. సో ఓకే, సో ఇక్కడ ఏంటి, లూప్ ద కంటైనర్స్. ఓకే, సెట్టింగ్స్, సీక్వెన్షియల్. సో ఇక్కడ చూడండి చైల్డ్ ఐటమ్స్ అంటే ఈ ప్రీవియస్ గెట్ మెటాడేటా అని వచ్చిన యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ ఫర్ ఈచ్కి అయితే ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. క్లిక్ అని ఓకే. సో దాని తర్వాత యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ గెట్ మెటాడేటా తీసుకుంటాను. ఎందుకు గెట్ మెటాడేటా అంటే మనకి ఫస్ట్ కంటైనర్స్ వస్తాయి, ఆ కంటైనర్లో వచ్చిన సో ఏదైతే ఉందో మళ్ళీ ఫోల్డర్స్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఫోల్డర్స్ ఉన్నాయో లేదా. సో దానికోసం అన్నమాట. ఓకే, సో గెట్ ఫోల్డర్స్ ఇన్ఫో. ఓకే, సో దాని తర్వాత సో ఇంకో డేటా సెట్. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ. సో సెకండ్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఓకే, సో బట్ ఇక్కడ ఎక్కడ కూడా నేను ఏమి సెలెక్ట్ చేయటం లేదు, ఐఎమ్ జస్ట్ కీపింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ. ఓకే, అయితే నేను ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను, న్యూ పారామీటర్. సో కంటైనర్ నేమ్. సో ఈ పారామీటర్ని కనెక్షన్ లైన్లో డిఫైన్ చేస్తాను. ఓకే, సో కంటైనర్. ఓకే, సో పైప్ లైన్లో సో ఏదైతే మనకి ఫర్ ఈచ్ నుంచి వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో క్లిక్ అని ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో దాని తర్వాత ఇక్కడ చైల్డ్ ఐటమ్స్. ఓకే, చైల్డ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాం అంటే ఈచ్ కంటైనర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మీకు కావాలనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది. వ్యాలిడేట్, అలానే డీబగ్. చూద్దాం ఏం అవుట్పుట్ వస్తుందో. బట్ ఇక్కడ అవుట్పుట్ అనేది కంటైనర్ తీసుకుంటాను. లెట్స్ సీ దట్. సో ఇన్ ప్రోగ్రెస్. చూడండి, సో
ఇది సక్సెస్ కదా. సో ఐ థింక్ ఈ ఫోల్డర్ ఏంటి, చైల్డ్ ఐటమ్స్ ఏం లేవా. ఓకే, సో స్టిల్ ఇట్స్ రిఫ్రెషింగ్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి. సో ఇందాక దాంట్లో ఏం లేవు, బట్ దీంట్లో ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. సో దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి, సో దీంట్లో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ ఉండకూడదు. చూడండి చైల్డ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎంటీ ఉన్నాయి. అంటే కొన్ని కంటైనర్స్లో చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని కంటైనర్స్లో చైల్డ్ ఐటమ్స్ లేవు. చైల్డ్ ఐటమ్స్ అంటే నథింగ్ బట్ ఫోల్డర్స్, ఫైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే తెలిసింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని దేంట్లో ఉన్నాయి దేంట్లో లేవని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ దిస్ వన్. దాని తర్వాత ఇఫ్ కండిషన్. సో if condition, so condition check. దాని తర్వాత యాక్టివిటీస్. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో సో ఏదైతే మనకి ప్రీవియస్ యాక్టివిటీస్ నుంచి వస్తుందో ఆ అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ఇది రిటర్న్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఇదేం చేస్తుంది, ట్రూ చేస్తే ఓకే సారీ ఎంటీ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది ఎంటీ కాదో చెక్ చేస్తున్నాం. ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో బేసికల్గా మనకి ప్రీవియస్ ఏదైతే గెట్ మెటా డేటా ఉందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇస్తున్నాం ఇఫ్ కండిషన్కి. బట్ ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అంటే ఆ వచ్చిన చైల్డ్ ఐటమ్స్ అనేది ఎంటీఏ కాదో చెక్ చేస్తున్నాం. బేసికల్గా ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎంటీ కూడా బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ వచ్చిన చైల్డ్ ఐటమ్స్ ట్రూ ఉంటే ఎంటీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అందుకనే ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మీరు వెయిట్ యాక్టివిటీ తీసుకోవచ్చు. సో వెయిట్ యాక్టివిటీ, సో ఎంటీ ఫైల్స్, ఎంటీ కంటైనర్స్, అలానే ఫాల్స్లో కూడా ఎంటీ కంటైనర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాం. సో నాన్ ఎంటీ కంటైనర్స్. ఓకే, సో మీకు డిఫరెన్స్ చేయడానికి నేను ఇక్కడ ఒక కంటైనర్ డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ రన్ చేద్దాం, దాని తర్వాత డిలీట్ చేద్దామండి. సో అట్లీస్ట్ సో ఇక్కడ ఏంటి నాన్ ఎంటీ అనేది 2 times రావాలా, అలానే ఎంటీ కంటైనర్ కూడా సో 2 times రావాలి. ఎందుకంటే 4 కంటైనర్స్ ఉంటే 2 కంటైనర్స్లో ఫైల్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్లో ఫైల్స్ లేవన్నమాట. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. విల్ ట్రై టు సీ దట్. వ్యాలిడేట్, సో డీబగ్, చూద్దాం అవుట్పుట్. సో స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. సో ఫోల్డర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి, సో నాన్ ఎంటీ కంటైనర్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. సో 2 times చూడండి, నాన్ ఎంటీ కంటైనర్స్, నాన్ ఎంటీ కంటైనర్స్. ఐ థింక్ అన్నిటికి కూడా నాన్ ఎంటీ. సో ఎంటీ అనేది ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, సో జస్ట్ a minute. ఓకే, get full, సారీ. ఓకే, ఐ గాట్ ఇట్. ఇక్కడ మన మిస్టేక్ ఏం చేసామంటే చెప్తాను. సో ప్రీవియస్ కంటైనర్ కాల్ చేస్తున్నాం మనం. ఈ కంటైనర్ ఈ ఫోల్డర్ కంటైనర్ కాల్ చేయాలి కదా.
ఓకే. సో చైల్డ్ ఐటమ్స్ దట్స్ సో ఏంటంటే మనం మిస్టేక్ చేస్తే బేసికల్గా మనకి ఇక్కడ 2 కంటైనర్స్ యూజ్ చేసాం కదా. ఒకటి గెట్ మెటాడేటా యాక్టివిటీ కంటైనర్, సో గెట్ మెటాడేటా యాక్టివిటీ. అలానే ఇక్కడ ఇంకోటి యూజ్ చేసాం, ఇక్కడేంటి ఇంకోటి యాక్టివిటీ. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రీవియస్ది కాల్ చేస్తున్నాం, కానీ ఇది కాల్ చేయాలి. అది మిస్టేక్, మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ. సో బేసికల్గా మనకి ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీస్ని 2 కాల్ చేస్తున్నాం. అయితే ఫస్ట్లో ఏదైతే ఇచ్చామో అది ఇచ్చాం అనమాట, అది బై మిస్టేక్గా. కానీ సెకండ్ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే గెట్ మెటాడేటా యాక్టివిటీ ఇచ్చామో అది మాత్రమే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అందువల్ల ఇందాక మీకు ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా నాన్ ఎంటీ అని వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు టెస్ట్ చేద్దాం వాలిడేట్. సో డీబగ్ చూద్దాం ఇప్పుడు ఏమొస్తుంది. ఇప్పుడు కరెక్ట్గానే వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఎంటీ కంటైనర్ వచ్చింది కదా. సో 2 టైమ్స్ రావాలి. సో మళ్ళీ రిఫ్రెష్ చూడండి. సో ఎంటీ కంటైనర్, నాన్ ఎంటీ కంటైనర్. సో ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, చూడండి ఎంటీ కంటైనర్ ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. బట్ నాన్ ఎంటీ కంటైనర్స్ 2 టైమ్స్ వచ్చింది. అంటే సో విత్ ఇన్ ద 4 కంటైనర్లో 2 కంటైనర్స్లో ఫైల్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్లో ఫైల్స్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఒకటి డిలీట్ చేస్తాను, అంటే ఎంటీ కంటైనర్ అనేది ఒకటి డిలీట్ చేస్తాను. సో డిలీట్, కన్ఫర్మ్ డిలీట్. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ సీ దట్ డీబగ్. ఇప్పుడు ఒకసారి రావాలి ఎంటీ కంటైనర్, నాన్ ఎంటీ కంటైనర్ 2 టైమ్స్ రావాలి. సో రిఫ్రెష్ చూడండి, నాన్ ఎంటీ కంటైనర్ వచ్చింది. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, సో నాన్ ఎంటీ 2 టైమ్స్ వచ్చింది, అలానే ఎంటీ అనేది ఒకసారి వచ్చింది. చూడండి ఎంటీ కంటైనర్స్ మీకు కావాలంటే కొంచెం స్పేస్ ఇవ్వచ్చు. ఎంటీ కంటైనర్స్, నాన్ ఎంటీ కంటైనర్స్ 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ప్యాకేజ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది చూడండి కావాలంటే. దాట్స్ ఇట్. సో ఇలా మనం ఏంటంటే సో వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఆర్ ది కంటైనర్స్ హ్యావింగ్ ఫైల్స్, వాట్ ఆర్ ది కంటైనర్స్ నాట్ హ్యావింగ్ ద ఫైల్స్. సో ఇప్పుడు మీకు కావాలనుకుంటే అపెండ్ వేరియబుల్ తీసుకొని ఆ కంటైనర్స్ని లోడ్ చేసుకోవచ్చు, అపెండ్ చేసుకుని వేరే డేటాబేస్లోకి లోడ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా డిపెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో చాలా సినారియోస్లో ఇంతకుముందు విత్ ఇన్ ద ఫోల్డర్లో ఆ ఫైల్ స్పెసిఫిక్ ఫైల్ ఉందో లేదో చెక్ చేసాం, అలానే ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసాం. ఇప్పుడేంటి ఎంటైర్ కంటైనర్ లెవెల్లో ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసాం అనమాట. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ యూజ్ కేసెస్ మనకి బిజినెస్లో ఒక్కోసారి ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో బట్ ఏంటంటే సో ఈవెన్ దో నాకు కూడా ఒక 1 or 2 ఎర్రర్స్ వచ్చినాయి. అంటే ఒకదాని బదులు వేరేది యూజ్ చేయడం జరగడం వల్ల బై మిస్టేక్ అది ఎర్రర్ అని కాదు, ఎగ్జిక్యూట్ అవ్వాలి ప్రాపర్గా. సో మళ్ళీ రియలైజ్ అయ్యి ఇది కాదని వేరేది యూజ్ చేసినమాట. ఇలా మనకేంటంటే సో కాన్సెప్ట్ అర్థమైతే ఇన్ కేస్ ఈవెన్ దో మీకు ఎర్రర్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా అయితే ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి అది ఎక్కడ వచ్చిందో ఎర్రర్ అని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేయొచ్చు అనమాట. అదే కాన్సెప్ట్ తెలియదు అనుకోండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే దట్. I think that's all for today's video. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you so much for watching. We will catch you in the next video. Chalo, bye.